అనిపిస్తుంది? ఏముంది కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? హామీలు 6 గ్యారంటీలు అనేది పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతోందా, లేకపోతే మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతోందా? టీఆర్ఎస్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ సో కాంగ్రెస్ పార్టీకి 59 సీట్లు వస్తాయని చెప్పారు. అప్పుడు అదే 32 మందికి రాకపోతే ఎక్కడ వస్తుంది చెప్పండి. ఉండే ఇప్పటి వరకు సరే ఈ నెల రోజుల పాలన చూసినా కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు? ముఖ్యమంత్రిగా రేవంత్ గారికి 100. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము, అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనితీరు ఎలా ఉంది, దీంతో పాటు 6 గ్యారంటీల అమలు ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, విశ్లేషకులు గోనె ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి ప్రకాష్ గారు. సో తెలంగాణ రాజకీయాలకు ముందు, అంటే ఎలక్షన్స్కి ముందు మనం మాట్లాడుకున్నాము, ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎలా ఉండబోతోంది, వాటి పనితీరు, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుకున్నాం. కాబట్టి అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఓవరాల్గా ముందు పార్టీ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎలా ఉంది అనేది, ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఏముంది కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకైతే ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. గతంలో ఎలాగైతే మంత్రులు అవైలబుల్ ఉంటారో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు ఆ పద్ధతిలో నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా పాత స్టైల్కు భిన్నంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కానీ, ఒక కక్ష పూరిత ధోరణితో పోతాడనే వాతావరణాన్ని ఏదైతుందో, ఒక సిస్టమేటిక్ ఏదైతుందో ట్యాకిల్ చేస్తుంది. హాస్పిటల్ పోవడం అనేది చిన్న సమస్య, అది ఫార్మాలిటీ. సో ఇప్పటి వరకు ఉంది. హామీలు 6 గ్యారంటీలు అనేది అయ్యే పని కాదు. శ్వేతపత్రము రిలీజ్ చేసిండ్రు, అప్పులు ఎట్లయినాయి, ఏమైనాయి అని అన్నీ చెప్పారు. తో ఇంకోటి, ఈ 6 గ్యారంటీలు కాక ప్రియాంక గారు ఈ వరంగల్ రింగ్ రోడ్ మీద ఒక మీటింగ్ అయింది. దీనికంటే ముందు అది మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 6 కంటే ఇంపార్టెంట్ అది నెంబర్ 1 గ్యారంటీ ఉండాలి. నిరుద్యోగ భృతి దాంట్లో అనౌన్స్ చేశారు, నిరుద్యోగ భృతి అని. గత ఎన్నికల్లో మేనిఫెస్టో హైలైట్ చేసిండు, ఈసారి హైలైట్ కాలే, 6 పథకాలే పెట్టిండ్రు. మేనిఫెస్టోలో ఉంది. నిరుద్యోగ భృతి పాసిబుల్ కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. తో మీకు తెలుసు, ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ మహాలక్ష్మి పథకంలో ఇంకా 2 ఉన్నాయి దాంట్లో సబ్బు. తో అవే స్టార్ట్ చేయాలి. 100 రోజుల్లో 6 ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా అది. ఒకటి సింపుల్గా ఉంటున్నాడు, అట్టహాసం లేకుండా. మంత్రులు కూడా ఏదైతుందో ప్రజల పిటిషన్ తీసుకుంటున్నారు. పిటిషన్స్ 1.5 ఎంతో వచ్చినాయి. అది ప్రాబ్లం సాల్వ్ కానప్పుడు ఏదైతుందో లాభం ఏంటి పిటిషన్ తీసుకుని, దానివల్ల ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది కదా, వ్యతిరేకత పెరుగుతుంది. జిల్లాలు దాన్ని ఓటింగ్ ప్యాటర్న్ మీద ఏం ప్రభావం పడుతుంది, ఏం ఉద్యమాలు జరుగుతాయి. కానీ ఒక కమిషన్ వేసి ఎలక్షన్ డిలిమిటేషన్కి ఏదైతే ఒక అటానమస్ టైప్ కమిటీ వేసి ఏది చేస్తుండో 33 జిల్లాలు మాత్రం అది శాస్త్రీయంగా లేదు. 25కు 27 జిల్లాలు ఏమి చేసిండు. కాన్స్టిట్యున్సీకి ఒకటి న్యాయంగా ఏ జిల్లా ఏది నేను క్రిటిసైజ్ చేసుకోలేదు. 17 ఆర్ మ్యాక్సిమం 20, 13 మాత్రం జిల్లా. రాబోయే రోజుల్లో ఏ కమిషన్ వేసినా ఎక్కడ కానీ అరే ఒక కాన్స్టిట్యున్సీకి జిల్లా అయితే ఎట్లమ్మా? ఇంకోటి, ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వచ్చే ఎమ్మెల్యే రాజకీయ కారణాల కోసము మూడు జిల్లాలకు ఏర్పారేస్తే 3 జిల్లాలకు ఎమ్మెల్యే ఎట్లా క్యాన్సిల్ చేయాలండి? అన్నీ హెడ్స్, ఒకటి కలెక్టర్, ఇంకోటి లా అండ్ ఆర్డర్ ఎస్పీ, తర్వాత మెడికల్ డైరెక్టర్, అన్ని డిపార్ట్మెంట్లు, R&B, ఇరిగేషన్తో ఎంత ఇబ్బంది అవుతుంది. పోనీ ఎమ్మెల్యేలు మీటింగ్ పోతారు, కలెక్టర్ మీటింగ్. ఇన్ని మీటింగ్లు అవుతుంటే అసలు పార్లమెంట్ అటెండ్ చేయాలి, ఆయన ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలి, చాలా శాస్త్రీయంగా లేదు. అది కూడా ఒక మంచి నిర్ణయము. ఇతను కూడా ఒక డిలిమిటేషన్కి ఎట్లయితే కమిటీ వేసిండో ఆ పద్ధతిలో వేయడం అనేది సరి అయిన నిర్ణయం, 100% సరి అయిన. ఇంకోటి నిదారం, అంటే ఖర్చులు తక్కువ చేసుకుంటాము, తర్వాత అంత అట్టహాసం చేయొద్దు, ట్రాఫిక్ చేయొద్దు అని అన్నారు. ఒక విషయాన్ని నేను చెప్పవలసి వస్తుంది, నేను క్రిటిసైజ్ అనుకున్నా ఏదైనా. దేశంలో ఎక్కడ విప్పులకు ఏదైతుందో క్యాబినెట్ ర్యాంక్ లేదు. విప్స్ ఉంటారు కదా, చీఫ్ విప్పుకుంటారు. దేశంలో ఎక్కడ ఏ స్టేట్లో ఆ విప్పులన్నీ ఇప్పుడు 4 ఏమో అపాయింట్ చేశారు. వాళ్ళు 7 + 4 11 చేశారు. 7 అసెంబ్లీలో చేశారు, అక్కడ 4 చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో లేదు. దేశంలో పార్లమెంట్లో 543 స్థానాలు
మధు యాష్కి అనే విప్ ఉండే, నో కార్. పార్లమెంట్కి పోతే ఒక రూమ్ ఉంటుంది, రూమ్లో ఒక ఫోన్ ఉంటుంది, వాళ్ళ అసిస్టెంట్ వస్తారు అంతే, మళ్ళీ సపరేట్ ఏముండదు. అటువంటిది ఇక్కడ ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళకేం పని ఉండదమ్మా. దేర్ ఇస్ నో పని, నో ఫైలు, ఓన్లీ అసెంబ్లీ. అది కూడా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఏదో చిట్టీలు తీసుకొని ఆ కాంబినేషను టైం మెచ్చేది. 4 విప్లవం చేశాడు, పైలట్ ఎస్కాట్ 3 పనులు, ఓకే, వందల కోట్ల రూపాయలు వేస్ట్, బంగ్లాలు, క్యాబినెట్ ర్యాంక్ అనే వరకు స్టేటస్ ఏదవుతుందో. కలెక్టర్ రావాలంటాడు అనుకో, నా అటువంటి వాడు ఉంటాడు తెలివి ఉన్నాడు, నేను క్యాబినెట్ ర్యాంక్, ఐ విల్ నాట్ కమ్ టు కలెక్టర్ ఆఫీస్, యూ కమ్ దేర్ అంటాడు గెస్ట్. ఎట్లా ఇది? ఒకసారి వేరే స్టేట్స్కి పంపి నిజంగానే రేవంత్ రెడ్డి గారికి తను ఎట్లయితే సింపుల్గా ఉన్నాడో, ఇలా 4 విప్పులు ఏదైతుందో కదా, ఓన్లీ చీఫ్ విప్స్ ఒక 2, నో ఎస్కార్ట్స్ అనేది ఏదైతుందో, ఇది కేసీఆర్ సంస్కృతి. సపోజ్ జిల్లాలో టూర్ పోతారనుకోండి, టూర్ పోయినప్పుడు ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే బార్డర్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ వెహికల్ వస్తుంది, మళ్ళీ ఆ బార్డర్లో ఇంకో పోలీస్ వెహికల్ ఉంటుంది ఒక్కటి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ లోకల్ ఎక్కడ ఎన్ని జిల్లాలు టచ్ అయితే అన్ని జిల్లా బార్డర్, ఎన్ని కాన్స్టిట్యూన్సీ టచ్ అయితే మళ్ళీ అక్కడ 2 వెహికల్, 5 వెహికల్. అంటే దీని ఫ్యూయలు, దీని ఎక్స్పెండిచర్ ఎంత కావాలమ్మా? ఇక ఎమ్మెల్యేస్ అంటే ఇప్పుడు అయిందా లేదా తెలియదు. పోయినసారి అయితే దౌర్భాగ్యం, ఎమ్మెల్యే ఉన్నాడంటే ఏ మండలం పోతే ఆ మండలం ఒక ఆ ఎస్ఐ ఏదైతుందో బండి వేసుకొని కారు వేసుకొని ఈయనబడే తిరగాలి, రోజు ఇంటింటికి తిరుగుడైన ఎమ్మెల్యేలు. ఈ సంస్కృతిని ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు సంస్కరించవలసిన అవసరం ఉంది. పార్లమెంట్లో ఈరోజు విప్పులేదండి. కాంగ్రెస్ జమాన్లేమో ఏం ఫెసిలిటీ ఇవ్వలే, విప్ను అపాయింట్ చేశారు. ఈరోజు బీజేపీ విప్పే లేదు అఫీషియల్గా, పార్టీ విప్ మాత్రమే, విప్ చేయలేరు, ఏ రాష్ట్రములు లేరు. సో ఇది తక్కువ చేసుకోవాలి. ఇటువంటి ఎక్స్పెండిచర్ని ఈరోజు లోటు బడ్జెట్ ఉంది కనుక ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు 4 అయినా ఇంకో అకామిడేషన్కి ఇంకో 2 చేసే అవకాశం ఉన్నది. తర్వాత కౌన్సిల్లో 3, 4 చేసింది. అసలు ఉమ్మడి రాష్ట్రానికే లేవు కదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. 2004 నుంచి 2014 వరకు ఉంది. 78లో సురేంద్రరావు గారు నా ఫ్రెండ్, ఇప్పుడు బతుకున్నాడు, మీకు ఫోన్ దీని అయిన తర్వాత ఇమేట్ చేద్దాం. నో ఫోన్ నో వెహికల్ అమ్మా, ఓన్లీ అసెంబ్లీకి వస్తే ఆ చీఫ్ విప్ రూమ్లో కూర్చుంటారు అంతే. అజీజ్ అని ఉంటే అప్పుడు అతనికి చీఫ్ విప్గా ఒకరికి కారు అంతే. ఓన్లీ ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, మొదట్లో లేకుండే అనుకోండి. విప్స్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా లేవు, మంత్రులకు లేవు ఎస్కాట్స్, పైలట్స్. ఈ సంస్కృతి ఎవరు చేశారు? నక్సలైట్ ఎజెండానే ఆయనే బుల్లెట్ ప్రూఫ్లు పెట్టిండ్రు. దాన్ని మీరు ఏదైతుందో సంస్కరించండి. అసలు జిల్లాలో పోతే అమ్మ అంతకుముందు కాంగ్రెస్ కూడా అట్లే ఉండే అనుకోండి, అటో మొత్తం వీళ్ళ వెహికల్ స్పీడ్ కంటే ఈ ముంగట వెనకొచ్చే వాళ్ళే మొత్తం ఇట్లా రోడ్ల మీద ఇట్లా కట్టెలు పట్టుకొని ఉంటారు డోర్ల దగ్గరే. టౌన్ వచ్చింది అటో కొట్టుడే, కొన్ని పేర్లు చెప్పదలుచుకోలేదు మా ప్రాంతంలో. అటో వాళ్ళు ఎంపీ ఉంటే వాళ్ళ కొడుకు ఏదైతుందో ఆయనకు ఒక 2 బండ్లు పోలీసు బండ్లు సైరన్లతోటి, ఏ ఒక పోస్ట్ లేకున్నా. ఇటువంటి చాలా జరిగినాయి. ఇటువంటి కూడా సంస్కరించినప్పుడే ప్రజలు ఏదైతుందో హర్షిస్తారు. ఏది ఏమైనా ఇది టూ ఇయర్లీ 1 మంతే. ఖచ్చితంగా ఆయన రిఫార్ము, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే, నేను ఎక్కువ టీవీ పేపర్ కొంచెం వేరే పనుల వల్ల ఫాలో అవుతలేను, బట్ ఈజ్ డూయింగ్ గుడ్. అతను ఒక దృక్పథం ఉంది. నెంబర్ 1 ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. నాతో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రోజుల తరబడి, అంటే టోటల్ చూస్తే కొన్ని 100 గంటలు మేము కలిసి ఉన్నాము. బట్ ఏమును సాధించాడు, డైరెక్ట్ ముఖ్యమంత్రి. తో అలాగే ఏదైతుందో ఆయన స్వప్న యూపీఏ, ఇక్కడ మన కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంది, చంద్రబాబు 10 సంవత్సరాలు, నేను 10 సంవత్సరాలు. అందరినీ ఈరోజు ప్రగతి భవన్ ఉంది, డిప్యూటీ సీఎంకి ఇచ్చాడు. రైట్, ఓకే. డిప్యూటీ సీఎం ఫోటోగ్రాఫ్ అనేది నేను ఇంతవరకు చూడలే. ఈరోజు ప్రతి దాంట్లో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి హోల్డింగ్లో సీఎంతో పాటుగా డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అందరిని అన్న అంటుండు. దిస్ ఈజ్ అ గుడ్. తప్పేమున్నదమ్మా, తక్కువ ఏజ్లో ఉన్న అన్న అంటే కూడా తప్పేం లేదు, ఒక రెస్పెక్ట్. సో ఈజ్ డూయింగ్ గుడ్. అంటే ఏదైతుందో ఇప్పుడున్న పరిస్థితిలో కానీ ఫైనాన్షియల్ ఈ హామీలు ఇవ్వలేరు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో రద్దు కార్యక్రమాలు పెట్టిండని, ఖచ్చితంగా ఓటింగ్ ప్యాటర్న్ చూడక అటానమస్, అంటే ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం ఎలక్షన్ కమిషన్ డిలిమిటేషన్ ఎట్టుందో ఆ కమిటీ వేస్తుంది కనుక దాంట్లో ఏమి ఇంపార్షియల్గా చేస్తారు. జిల్లాలు తక్కువ చేయవలసిందే, అది ఒక మంచి నిర్ణయం. దాంట్లో ఏమాత్రం లేదు. పార్లమెంట్ కూడా ఏదైతుందో రిజల్ట్ కూడా ఈ సీట్ల ప్రకారంగా పార్లమెంట్ రిజల్ట్స్ కూడా ఒక 6, 7 నుంచి 10 వరకు వచ్చే 8, 9 ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతుందా, లేకపోతే మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుందా? టీఆర్ఎస్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? అంటే 17లో ఒకటి తీసేయండి,
అసదుద్దీన్ ఓవైసీ గారిది 16 ఓవరాల్ అన్ని సీట్లు లెక్క పెట్టినప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. నేను అనుకుంటున్న బీఆర్ఎస్కి ఒక 4 ఛాన్స్ ఉంది. అంటే 12లో బీజేపీ కాంగ్రెస్ అన్నట్టే కదా. ఒకటి మెదక్ కేసీఆర్ గారు చేస్తే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. కరీంనగర్ ఫైట్, తర్వాత మల్కాజ్గిరి మంచి క్యాండిడేట్ ఇస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ మల్కాజ్గిరి. ఎందుకంటే ఓటింగ్ ప్యాటర్న్లో ఈరోజు సిటీ హ్యాపీ ఉంది. లా అండ్ ఆర్డర్ కానీ, తర్వాత డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అంటే ఇన్కమ్ కూడా ఇన్ని నుంచి వస్తుంది. మోర్ దాన్ 50. ఉమ్మడి రాష్ట్రంలో 35% వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో నేను అనుకుంటున్న 50% టచ్ అవుతుంది. బట్ ఈజ్ గుడ్. అంటే మత కలహాలు లేవు, తర్వాత ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేదు, భూ కబ్జాలు లేవు. ఇప్పుడైతేనే ఒక శాసనసభ్యుని మీద 2 సార్లు ఇప్పటి వరకు ప్రగతి భవన్లో పోయి పేరు చెప్పదలుచుకోలేదు, మొత్తుకుంటుండ్రు వాళ్ళు పోయి. మరి అటువంటి వాటి మీద చర్య దానికి లేట్ ఎందుకండి? వాళ్ళు ఏదైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో ఆ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడచ్చు కదా. పిటిషన్ ఏదమ్మా, చెవులు కాదు, యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టండి. వినడం కాదు, పేపర్ ప్రాసెస్ కాదు. ఎమ్మెల్యేని కూర్చుని పెట్టండి. మీ ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే కదా. అదర్వైజ్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ, ఎక్స్పెల్ చేయండి, నాట్ సస్పెండ్. అరే భూ కబ్జాలు చేసి ఇప్పుడు పార్టీ రాగానే వాళ్ళు గోస ఏదైతుందో వచ్చి ప్రగతి భవన్ చెప్పుకుంటే క్లారిటీ ఉందమ్మా. అది ఇలాంటిది వెరీ క్లారిటీ. అంత పేద వాళ్ళు కొనుక్కున్నారు. ఆ మరొక ఏదైతుందో రెండోసారి వస్తే కూడా నీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఇటువంటి ఏదైతుందో ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకున్నప్పుడే ప్రజల మీద మీరేదైతే మాట్లాడుతున్నారో విశ్వాసము కలిగి మీకు పార్లమెంట్లో మైలేజ్ వస్తుంది. అదర్వైజ్ నష్టం జరుగుతుంది. 1. నెంబర్ 2, ఇక్కడ 3 సీట్లు మాత్రమే ఉన్నాయి దళితులే. ఒకటి వరంగల్, ఒకటి మన నాగర్ కర్నూలు అండ్ పెద్దపల్లి అనిల్గా ఆయన పేరింది వంశీకృష్ణ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి కుమారుడు డిక్లేర్ చేశారు. ఇక్కడ మల్లు రవి అన్నారు. ఎట్లయితుందండి? మంత్రివర్గంలో ఒక దళితుల్లో ఒక మాల భట్టి గారు, ఒక మాదిగా రాజనరసింహ, ఇప్పుడు ఒక మాల ఏదైతుందో మన స్పీకర్ గారు. స్పీకర్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ మినిస్టర్, మోర్ దాన్ ఎ మినిస్టర్. సో ఇక్కడ మాదిగా అనేది పాపులేషన్ ఈ 18% మోర్ దాన్ 10.5 to 11% ఉంది. దీనివల్ల రేపు నష్టపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా 3లో 2 మాదిగకి ఇవ్వాలా. మరి ఎవరిని తీసేస్తారు? మళ్ళీ అక్కడ అద్దంకి దయాకర్ పేరు వస్తుంది. ఎక్కడ? వరంగల్లో 3 మాలెట్లు ఇస్తారు. ఇది తప్పు జరిగింది అనుకోండి, ఈరోజు బీజేపీ మాదిగా ఇష్యూని టేకప్ చేసింది కనుక రేపు ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతుందో వీళ్ళు మిస్ఫైర్ చేస్తే చంద్రబాబు గారు 98లో పెద్దపల్లి సుగుణకుమారి మాదిగా, రాజే ఆఫ్ మెదక్, తర్వాత ఇక్కడ డీలిమిటేషన్ వెనక్కి చెప్తాను, డీలిమిటేషన్ కాకుండా జగన్నాథన్ 3 తెలంగాణ ఉంటే 3 మాదిగకి ఇచ్చారండి. 3 కొట్టేశాడు 98లో. వెంకటస్వామి ఉద్దండు ఓడిపోయాడు సుగుణకుమార్తో, 99లో కూడా ఓడిపోయాడు. ఆ ఇష్యూ ఏదైతుందో ఇప్పుడు బీజేపీ అడ్వాంటేజ్ చేస్తుంది. టికెట్లలో ఈ దళితుల ఇష్యూల గిట్ట తప్పు చేస్తే, అలాగే ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరి పేరు వస్తుందమ్మా? అయితే వినోద, అయితే వివేక, మళ్ళీ మంత్రి అంటే దయాకర్ గారి పేరు వస్తుంది, రోజు టీవీలో వస్తుంది. నాకు ముఖ్యమంత్రి చెప్పిండి అని కూడా దయాకర్ గారు చెప్తున్నారు. అంటే నాకు 2-3 మాటలు చెప్పింది. ఎట్లా అవుతుంది చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు డీలిమిటేషన్ అయినాక ఒక సీటు పెరిగాది. ఆంధ్రలో 4, ఇక్కడ 3 అయింది. 6 ఉంటే అక్కడ 3, ఇక్కడ 3 ఉండే. ఎప్పటి వరకు? 2009 వరకు. 2000 డీలిమిటేషన్ అయినాక సీట్లు పెరిగి ఇక్కడ 3 ఐజీటీస్గా ఉన్నాయి, అక్కడ ఏదైతుందో 5 ఉన్నాయి. ఒకటి పెరిగింది ఇంకా, అంటే 4 ఉండి 5 అయినాయి పాపులేషన్ ప్రకారం. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసింది తెలుసమ్మా? జనరల్ సీట్ మల్కాజ్గిరి సర్వేశ్వరానికి ఇచ్చాడు, అక్కడ రాజాకి ఇచ్చాడు, ఇక్కడ జగన్నాథం కాదు నంది ఎల్లేకి ఇచ్చాడు. 3. ఒకటే పెద్దపల్లి మాత్రమే వివేక్ ఇచ్చి మాల, అక్కడ ఆంధ్రలో ఒకటి ఇచ్చాడు. అంటే 7 ఉంటే ఒకటి జనరల్ సీట్ ఇచ్చుకుంటూ 4 చేశాడు. సో ఇటువంటిది కనుక పొరపాటు చేస్తే లోక్సభ ఎన్నికల్లో 2 మాదిగా 3లో ఖచ్చితంగా ఇవ్వాలా, లేదా జనరల్ సీటు ఇచ్చిండ్రో 2 చేస్తే ప్రమాదం లేదు. అలాగే మంత్రివర్గంలో కూడా ఆ తేడా వస్తే ఇది పార్లమెంట్ ఎన్నికలు అయితే, నాకు తెలిసినంత వరకు మంత్రివర్గము పార్లమెంట్ ఎన్నికల వరకు 6 మంత్రులు మంత్రివర్గ విస్తీర్ణ జరగది, ఏ పరిస్థితులు జరగదు. నో ఛాన్స్ ఎట్ ఆల్. 51% మంత్రివర్గము 6 పర్మిషన్ ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? ఆఫ్టర్ లోక్సభ. సో ఇవన్నీ కూడా సమీకరణలు వచ్చినప్పుడు బీజేపీ అని
మీకు తెలుసు పోయినసారి ఒకటే సీట్ వచ్చింది అసెంబ్లీ. Hmm. సంజయ్ ఓడిపోయాడు, గెలిచాడు. అక్కడ మన కాంగ్రెస్ మీద ఓడిపోయి బాబురావు గెలిచాడు బీజేపీ. ఈయన చేయలేదనుకోండి, అరవింద్ గెలిచాడు. తర్వాత కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచాడు. అట్లంటే మన బీఆర్ఎస్లో నేతకాని వెంకటేష్ గెలిచాడు. అలాగే ఈయన గెలిచాడు, నామా కాంగ్రెస్ మీద ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచాడు. అట్లే వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ మీద ఓడిపోయి లోక్సభ గెలిచాడు. ఇవి ఏదైతుందో 98లో కూడా బీజేపీ ఏం స్ట్రెంత్ లేకుండే, ఎవరితో ఎలయన్స్ లేదు. అలాగే ఈ సాగర్జీ గెలిచాడు, ఒక ఎమ్మెల్యే, ఒకటే ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యూన్సీలో. ట్రెండ్ ఎట్లా వస్తుంది అంటే నేషనల్ పాలిటిక్స్ అనే వరకు డిఫరెంట్ ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రామ్ ఇష్యూ తర్వాత బీజేపీ పరిపాలనలో బ్రహ్మాండమైన మంత్రివర్గంలో బలహీన వర్గాలకు మంచి రిప్రజెంటేషన్ ఉన్నది. ఇప్పటి వరకు స్కాండల్ లేవు. ప్రధానమంత్రి బలహీన వర్గాల వాడు, మోసపూరిత వాగ్దానాలు ఇవ్వలేదు. తో వాళ్ళకి ఏదైతుందో మాదిగా ఇష్యూ ప్లస్ అవుతుంది తెలంగాణలో. తర్వాత బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేశారు. ఈ 2 స్లోగన్ వాళ్ళు వాడుకోగలిగితే బీజేపీ కూడా ఏదైతుందో 4-5 అయితే ఛాన్స్ ఉంది వాళ్ళది. ఆదిలాబాద్ డెఫినెట్ ఛాన్స్, అక్కడ 4 లోక్సభ. నిజామాబాద్ కూడా ఛాన్స్, అంటే ఒక సెగ్మెంట్ ఏమో జహీరాబాద్కి వస్తుంది, 2 వస్తుంది. అక్కడ కూడా ఏదైతుందో బీజేపీ ఆ 2 సీట్లు కిషన్ రెడ్డి గారు చేస్తే ఫైట్ ఉంటుంది. గెలుస్తారని చెప్పలేను, బట్ 3-4 సీట్లు చేవేలో కూడా ఫైట్ ఉంటుంది. 2 నుంచి 4-5 సీట్ల వరకు బీజేపీ ఛాన్స్ ఉంది. కాంగ్రెస్కి ఏదైతుందో 6 నుంచి 8 ఉంది. బీఆర్ఎస్కి ఏదైతుందో 2 నుంచి 3-4 ఉంది. వేరియేషన్, ఇది టూ ఎర్లీ టు సే. బట్ ఎంఐఎం ఒకటి. బట్ ఫైట్ ఓవరాల్ మేజర్ సీట్ల మీద 16, ఒకటి ఎంఐఎం తీసేస్తే 16లో 11-12 సీట్ల మీద ఫైట్ బీజేపీ అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ అనేది 3వ స్థానంలో ఉంటుంది. దీంట్లో ఏమాత్రమూ అనుమానం లేదు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. 250 వచ్చిన వాళ్ళ ఎలీస్ తోటి. అది ఒరిస్సా కానీ ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చినా, చంద్రబాబుకి వచ్చినా కంప్లీట్ ఆ ఇద్దరు బీజేపీకి చేస్తారు కదా, కాంగ్రెస్ చేయరు కదా. ఈరోజు 2004-2009లో యూపీఏ ఫామ్ అయిందంటే సమాజ్వాదీ 39 ఉండే, బహుజన సమాజ్ మాయావతి 21 60, 42 సిపిఎం ఉండే, 10 సిపిఐ ఉండే, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 + 60 21 39 60 116 ఉంటేనే యూపీఏ ఫామ్ అయింది. 149 సీట్ల 151 సీట్లు వస్తేనే యూపీఏ 2004లో అయింది. 2009లో వచ్చి 203 సీట్లు వచ్చాయి. కనుక యూపీఏ పార్ట్నర్స్లో తక్కువ ఉంది. బెంగాల్ కలుస్తుంది అనుకుంది ఎగ్జాంపుల్, అక్కడ నితీష్ కలుస్తాడు, ఇక్కడ డిఎంకే కలుస్తుంది. కానీ సిపిఎం ఏదైతుందో వీక్ అయింది. ఆ రోజు 56 సీట్లు, ఈరోజు 10-12 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అట్లనే అఖిలేష్ మ్యాక్సిమం ఒక 20-25 మ్యాక్సిమం, మాయావతి 2-3. తో యూపీఏ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు కనుక ఎన్డీఏనే ఫామ్ అవుతుందని. తెలంగాణ ప్రాంతంలో మీరు అడిగినట్టుగా పరిపాలన ఈజ్ అ గుడ్ నౌ, కానీ ఆర్థికంగా కష్టాలు ఉన్నది. రిసోర్సెస్ పెంచుకోవాలి. ఈ ఖర్చులను గతంలో ఎలాగైతే విప్పులు ఎంతమంది ఉంటారో అలాగే పార్లమెంట్లో లేదు. కాంగ్రెస్ పరిపాలించింది కదా, మధుయాష్కి ఉన్నాడు కదా విప్పు, ఏం ఫెసిలిటీ ఉన్నదో అడగండి. పార్లమెంట్ 543 మందికి విప్పు ఉంటే ఏది లేదు ఇక్కడ. ఎస్కాటు, బంగ్లా ఏదైతుందో మన పైలట్, ఇవన్నీ ఏంటండి గుయ్యి ఏదో ప్రోటోకాల్. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు కదా, 100 కోట్లు ఖర్చు కదా. చేయండి మీరు లెక్క, 100 కోట్లు ఖర్చు అవుతాయి. ఇవి రిఫార్మ్స్ స్ట్రాంగ్గా చేసి ఖర్చులు తగ్గించుకోవాలి, ఇన్కమ్ని పెంచుకుంటే ఏదైతుందో ప్రభుత్వము ఇప్పుడు ఈ నెల రోజులు కానీ ఏదైతుందో ఖచ్చితంగా నేను ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు డోకా లేదు. లోకసభలో ఇంకా 3 నెలలు ఉంది కనుక ఈ పథకాలు 100 రోజులనే చేస్తున్నారు కనుక ఇవి చేయనప్పుడు కొంత నెగిటివ్ ఓటింగ్ ఉంటుంది. బీఆర్ఎస్కు బీజేపీకి చెప్పే అవకాశం ఉంటుంది కదా ఓటింగ్. రిజల్ట్ మనం వచ్చినా కూడా మనకు మహబూబ్నగర్ ఉన్నది, ఇలా స్ట్రాంగ్ వచ్చింది, వరంగల్ స్ట్రాంగ్ వచ్చింది, ఆ సీట్లు పోవచ్చు కదా. అట్లనే కవిత 7 అసెంబ్లీ గెలిచి కవిత ఓడిపోయింది కదా, 3 లక్షల క్లియర్ ఉండి. ఇవన్నీ చూసాం గతంలో. సో ఈ రిజల్ట్ని ఏదైతుందో పార్లమెంటుకు మనం పోలిక చేయలేము. ఈ పథకాలది కూడా ఇంపార్టెంట్. గ్యారంటీ పథకం అన్నారు, సంతకం పెట్టినరు. సో ఇవి ఏదైతుందో 100 రోజులు కాదు, మనకి 100 రోజులు అంటే మే వరకు దాదాపు 170-180 రోజులు అవుతుంది. అమలు కానప్పుడు ఏం చెప్తారు. ఎనీవే గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ గుడ్. ఇప్పటికీ ఈ నెల రోజులు ఏం కాదు, కరప్షన్ కంట్రోల్ చేసి అధికారులు, పాలిటీషియన్ కంటే ఎక్కువ అధికారులు దాన్ని కంట్రోల్ చేసి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని పిటిషన్ తీసుకొని నెలల తరబడి పెండింగ్ పెట్టకుండా ఇమ్మీడియట్ కాల్ ఫర్, ఒక ఎమ్మెల్యే మీద వచ్చినా, ఒక అధికారి మీద వచ్చిన కమాన్ ఇంకో కమిటీ వేసి కమిటీతోటి
ఒక నెల రోజుల 2 రోజుల టైం బాండ్ ప్రోగ్రాం పెట్టి అది తేల్చాలి. కానీ సంవత్సరాల తరబడి ఎంక్వైరీల పేరు మీద చేస్తే ప్రజల్లో మనం ప్రతిష్ట కోల్పోతాం అనేది నా ఉద్దేశం. సో టూ ఎర్లీ అయినప్పటికీ ఒక విషయం ఏంటంటే ఇప్పటి వరకు సరే ఈ నెల రోజుల పాలన చూసినా కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు? ముఖ్యమంత్రిగా రేవంత్ గారికి 100%, 100కు 100 వేయచ్చు. కానీ 6 గ్యారెంటీల హామీల విషయానికి వస్తేనే అప్పుల రాష్ట్రం అని చెప్పేసి ముందు కూడా తెలుసు. అదే అంటారు ఎన్నికలప్పుడు వీళ్ళు ప్రచారం ఎక్కువ చేసింది కూడా దాని మీదే. అలాంటప్పుడు ఎలా సాధ్యం అని చెప్పి హామీలు ఇచ్చారు. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఇంతకు ముందేమో సఖ్యత లేకుండా కేంద్రం నుంచి కొంత ఏదైతుందో కొన్ని ఫండ్స్ కానీ అది కానీ తేలేకపోయారు. ఇప్పుడు తెచ్చి ఇప్పుడు లూప్ హోల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఇన్కమ్ని పెంచే ప్లాను ఇంకా మనకు కనిపిస్తలేదు. ఇన్కమ్ని ఎలా పెంచాలని మేము కూడా ఒక ప్రపోజల్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మొన్న ఢిల్లీలో చెప్పాం కదా, మీరు చూశారు కదా, అబౌట్ కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్, అది తర్వాత తీసుకుంటా అన్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఏదైతుందో ప్రైవేట్ మాఫియా చేతిలో ఉంది, పెద్ద పెద్ద భూస్వాముల చేతిలో, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు. ఆ చట్టం పవర్ఫుల్, దానికి లిమిటేషన్ యాక్ట్ అనేది ఉండదు. లిమిటేషన్ యాక్ట్ ఉండదు, బ్రిటిష్ చట్టం. దాన్ని ప్రభుత్వం కంట్రోల్లో చేసుకుంటే ఆ వంశీకులు, నేను చాలామందితో మాట్లాడాను, గాలిబ్ జంగ్ ములుక్ కానీ రామశెట్టి, అలాగే పైగా ఇప్పుడు అమెరికన్ ఎంబాసీ ఉంది కదా వాళ్ళదే పక్కకుండా అవన్నీ టోటల్ ప్రాపర్టీ 140 ఎకరాలు ఈరోజు దాదాపు 20,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ 2008లో రిలీజ్ అయింది. వాళ్ళ ప్రాపర్టీస్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు. నేను ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాను కనుక తీసుకొచ్చాను. అది మేము అప్లై చేశాము, వాళ్ళందరితో మీట్ అయ్యాను. ఢిల్లీలో మేము సోనియా గాంధీ గారు, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ, ఇది చంద్రశేఖరరావు గారికి ప్రపోజ్ ఇచ్చాను. ఇది నాకు ఇంటర్వ్యూ, నీకు దీనివల్ల ఏదైతుందో లాభం జరుగుతుంది ప్రభుత్వానికి, ఈ లోటు బడ్జెట్ను చేసుకోవచ్చు, దీంతో చర్చించు, ఈ చట్టాన్ని ఉపయోగించు, కోర్టుకు పోయినా కోర్టు స్టే ఇవ్వది, ప్రభుత్వ ఆధీనంలో తీసుకో, దానివల్ల లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ ఇది నేషనల్ పార్టీ కనుక, అంటే ఇక్కడ నైజాంలో టోటల్ ఒక చట్టం తెచ్చింది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది 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 చేస్తేనే మీకు క్లారిటీ పోతుంది మొత్తం. బ్రిటిష్ చట్టంలో బ్రిటిష్ పరిపాలన అంటే బిజినెస్ కోసం వచ్చి పరిపాలన వచ్చినప్పుడు ప్రిన్స్లీ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కొందరు చనిపోతే వాళ్ళ మేజర్గా యాక్సిడెంట్లోనో ఏదన్నా కొట్టాటలు అదే పాలి పగలు వచ్చి మర్డర్ చేస్తానో వాళ్ళ అనాథలుగా రోడ్ల మీద వేసి కోట్ల రూపాయల ఆ రోజుల్లో ఆ ప్రాపర్టీ వేస్తే నాలాంటి వాడు కూడా ఆ బ్రిటిషర్ దగ్గర తీసుకెళ్ళాడు సోషల్ కార్యకర్త. ఇదేంటి వీళ్ళు రోడ్ల మీద వాడేంది, వాళ్ళ కబ్జాలో ఉంటుండేందని ఒక చట్టం తెచ్చిండు బ్రిటిష్లో. ఏదో చట్టంతో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ 560 ఫ్యామిలీస్ను ప్రిన్స్లీ ఫ్యామిలీస్ను డిసైడ్ చేశారు దేశంలో. ఎవరైతే దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, రాజ్పుత్స్ ఉన్నారు, జాట్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ మేజర్గా చనిపోతే ఆ పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ లేకపోతే కమర్షియల్ కానీ ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మేజర్ అయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం. ఆ చట్టం ఇప్పటికి అమల్లో ఉంది, బ్రిటిష్ చట్టమే. కస్టడీలో ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఆధీనంలో ఉండవలసిన భూములు కానీ ఎస్టేట్స్ కానీ ప్రైవేట్ చేతులు వెళ్ళిపోయింది. ప్రభుత్వం కంట్రోల్ చేస్తలేదు, కోర్ట్ ఆఫ్ ఆర్డర్స్ ఏం చేస్తుంది? దీన్ని ఏదైతుందో మీరు అమలు చేయండి అని ఢిల్లీలో ఈ పైగా ఫ్యామిలీస్ మెయిన్ వాళ్ళందరినీ ఒక 20 మందిని తీసుకెళ్తున్నారు. 20 మంది, దాంట్లో జఫర్ నవాబ్ అని లీడ్ చేస్తున్నాడు. నేను తీసుకెళ్ళే అపాయింట్మెంటు. దీనివల్ల 2 ప్రభుత్వాలకు ఇక్కడ ఉండే ఫ్యామిలీస్కు గాలిబ్ జంగ్ కానీ అక్కడ మార్వాడి ఎవరో పేరుంది, తర్వాత ఈ పైగా వాళ్ళు కానీ బీదర్, రాయచూర్, జాల్నా, ఔరంగాబాద్ అండ్ గుల్బర్గా ఇవంతా నైజాం స్టేట్లో ఉండే వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఇటు కర్ణాటక, అవి కర్ణాటకలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 2 ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేకుండా రన్ అయ్యే అవకాశం ఉందనేది ఒక ప్రపోజల్ పెట్టాను. దాని గ్రౌండ్ వర్క్ కోసమే ఢిల్లీ వెళ్ళాను. ఫస్ట్ వీక్ లోపల మేము ఒక అసిస్టెంట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి కన్విన్స్ చేసి దాని మీద స్టేట్కు రెఫర్ చేస్తారు. ఏది ఏఐసిసి, దాంట్లో నిపుణులు ఉన్నారు చాలా, అభిషేక్ స్వాంగి, తర్వాత జయరాం రమేష్. ఇది వాళ్ళు చదవగానే తెలిసిపోతుంది. దీనివల్ల మనకు లబ్ధి జరుగుతుంది. అది ఇంప్లిమెంటేషన్ కోసం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ ఆయన అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు, కబ్జాదారులను గిబ్బాలను చేస్తాను. అరే వాడు ఎకరమో 2 ఎకరాలు సగం ఎకరం ఒక బంగ్లు ఉన్నాడు. ఆ ప్రభుత్వంలో 1000 ఎకరాలు ఉన్నది, లక్షల కోట్ల రూపాయలు కొంత పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళ చేతిలో ఉన్నాయి. అవి నువ్వు కంట్రోల్ చేసుకొని ఏదవుతుందో వాళ్ళని రిలీజ్ చేస్తే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని లేవు. లేనప్పుడు ఏదవుతుందో ప్రభుత్వం చేస్తే సక్సెస్ ఎవరు ఇస్తారు? కోర్టు ఇస్తుంది కదా సార్. ఇప్పుడు నేను ప్రకాష్ రావు ఉన్నా, నా తండ్రి వారసుడు అనేది కోర్టు ఇస్తేనే కదా నువ్వు
ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఇచ్చేది. అప్పుడు నువ్వు సక్సెసర్ని ఇచ్చినప్పుడే రిలీజ్ చేస్తావు కదా, అప్పటి వరకు నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎలాబొరేట్గా మనం మాట్లాడదాము. పైగా వాళ్ళ నవాబులతో ఏదైతుందో మీకు మాట్లాడిస్తాను, ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది జనానికి. మీ యోయో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల వ్యూవర్స్ ఉన్నారు మీకు. దీనివల్ల ఏదైతుందో ఇంకా వైరల్ అయ్యి ఈ వాట్ ఈజ్ కోర్ట్ ఆఫ్ హార్ట్స్ అనేది తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మీరు చెప్పారు, అది నెక్స్ట్ తీసుకుందామని నాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఇప్పటి పరిపాలన 100కి 100 మార్క్స్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. కానీ రిఫార్మ్స్ ధైర్యంగా తీసుకోవాలి. తను పెద్ద కాన్వాయ్ లేకుండా సింపుల్ అన్నాడు, కానీ ఇది ఒకసారి వేరే రాష్ట్రాలకు పంపి విప్పులకు ఏ ఫెసిలిటీ ఉండేది, పార్లమెంట్లో ఏమున్నది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముండే, బీజేపీ ఉన్నప్పుడు ఏముండే, బీఆర్ఎస్ తీసుకోవద్దు. బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని మనం రెక్టిఫై చేస్తున్నాం కదా, ఈ తప్పును కూడా రెక్టిఫై చేయండి. ప్రకాష్ గారు, మనం లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్లకు ముందుకు ఒకసారి మాట్లాడినప్పుడు మీరు ఆ రోజే చెప్పారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది. సో కాంగ్రెస్ పార్టీకి 59 సీట్లు వస్తాయని చెప్పారు. అప్పుడు 50 అని చెప్పలే, నేనన్నా 50 కనుక మన టీఆర్ఎస్కి వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బట్ కాంగ్రెస్ ఏదైతుందో 60 రాకపోతే కష్టం అని చెప్పాము. 60 పైన వచ్చాయి, ఏదైతుందో గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఈరోజు అక్కడ ఒక 5-6 సీట్లు పెరిగితే 60 బిలో అయ్యేది ఉంటే డెఫినెట్గా ఎంఐఎం అవుట్ సైడ్గా బీజేపీ చేస్తుండే, గవర్నమెంట్ ఫామ్ చేస్తుండే. జస్ట్ ఇప్పుడు 39 వచ్చినాయి కదా, ఇక్కడ 7 తగ్గినాయి అనుకోండి. 7 తగ్గితే ఎంత, ఇప్పుడు ఏది 58 కదా, 58 ఇంకోరు ఎవరు రావాలి, వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదా. అక్కడ అది వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచే 2-3 పోతారు కదా. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ ఫండింగ్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్ ఫండింగ్ చేసింది. రేపు వస్తే నువ్వు ఏదైతుందో బీఆర్ఎస్కి రమ్మని కూడా చెప్పలే, హెల్ప్ చేసిన. తక్కువ అక్కడ కాంగ్రెస్కి తక్కువ వచ్చినప్పుడు నేను కన్విన్స్ చేస్తా కదా. బట్ కొందరికి ఏదైతుందో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ ఫండింగ్ చేసింది, కానీ వాళ్ళ 39 రావడంలో వాళ్ళ యూటిలైజ్ అవసరం లేదు. ఇది నగ్న సత్యం. అదే అండి, లాస్ట్ టైం మీరు అటు బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినా మళ్ళీ ఎంఐఎంతో కలిపి వాళ్ళే ఎక్కువ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం. అదే చెప్తున్నా కదమ్మా, నేను చెప్తున్నా కదా, 50 వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేస్తానని చెప్పాను కదా. బట్ అబ్సల్యూట్ అనేది నేను ఎప్పుడైతుందో హంగాని మొదటి ఇచ్చాను. ఎన్నికల ముందు నేను దాదాపు నామినేషన్ కంటే ముందు ఇంటర్వ్యూ ఇచ్చాను, దాంట్లో ఏమాత్రము నేను అది చేయలేను. కాంగ్రెస్ 60 రాకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయదు, 50 బీఆర్ఎస్ వచ్చినా ఫామ్ చేస్తుందని చెప్పిన. అదే స్టాండ్ చెప్పిన, కానీ తర్వాత ఏ ఒక్క ప్రెస్ కానీ మీకు కావాలంటే కరీంనగర్ కానీ ఇది మొదటి నుంచి చాలా వరకు ఇదే లాంగ్వేజ్లో చెప్పాను. కాంగ్రెస్ నేను 60 క్రాస్ అవుతుందని నేను మాత్రం అనుకోలేదు. దాంట్లో దానికి ఏమి లేదు. ఎప్పుడు 60 క్రాస్ అయింది, 32-33 మందిని ఆయారాం గయారంలో తెచ్చిండ్రు సార్. మొదటి నుంచి 60-70 వస్తాయి అన్నారు కదా, చివరి నామినేషన్ వరకు కూడా క్యాండిడేట్ తెచ్చిండ్రు కదా, తుమ్మలని తెచ్చిండ్రు కదా, వివేక్ వెంకటస్వామి తెచ్చిండ్రు కదా. ఎంతమంది రమ్మా, ఎన్ని పేర్లు చెప్పాలి, 32-33 మంది ఆయారాం గయారంలో. ఆ టికెట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ రాకపోతుండే కదా. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ 30 ఏళ్ళ కదా పనిచేసిన తలకాయకు వచ్చింది కదా. రైట్, ఓకే. ఈరోజు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ రావడం అవసరము. నార్త్లో ఫీడింగ్ ఇక్కడ కర్ణాటక ఉండడం వల్ల ఏదైతుందో పార్టీ రన్ అవుతుంది, లేకపోతే పార్టీ నడపని పరిస్థితి. ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతుందో ఇక్కడ ఈరోజు బాంబే కంటే కలకత్తా కంటే ఇక్కడ పవర్ఫుల్ ఉంది. అంటే పార్టీకి చందా ఇవ్వడానికి ఏదైతుందో పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఏ ఫీల్డ్ అనేది నేను చెప్పను, 100 కాదు 1000 కోట్లు ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. ఈ డబ్బులు ఏదైతుందో ఏ ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ కాంగ్రెస్ని ఫీడ్ చేయాలి కదా. కర్ణాటక అంటే డబుల్ పొటెన్షియల్, బాంబే కలకత్తా కంటే కర్ణాటక ఏం లెక్క. సో ఇది నెంబర్ 1 స్టేట్ ఆఫ్ ఫండ్ రైజింగ్. మొన్నటి దానికి బీఆర్ఎస్కి వచ్చినాయి, ఇప్పుడు కాంగ్రెస్కి వస్తాయి. కాంగ్రెస్ ఫీడ్ కావాలంటే, కాంగ్రెస్ మనగలగాలంటే ఇక్కడ తెలంగాణలో రావడం అవసరం ఉండే. నేను 100% నేను కాంగ్రెస్ అభిమాని, కానీ ఇంతమంది ఆయారం గయారములకు టికెట్ ఇస్తారని అనుకోలేదు. అయినా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. కొన్ని ఇండివిజువల్ నాకు వ్యక్తిగతంగా అది ఉండే, నేను రాజకీయాలు లేకున్న వాళ్ళను ఓడిపోవడానికి బ్యాక్గ్రౌండ్గా నేను ఏదైతుందో చేశాను. కానీ ట్రెండ్ వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేంజ్ చేస్తే బీఆర్ఎస్, కేటీఆర్ అమెరికా పోయినప్పుడే నువ్వు చేశాడు, వచ్చినాక గొడవ చేసుకున్నాడు. సిట్టింగ్ కనుక చేంజ్ చేస్తే, సిట్టింగ్ ఒక 20-25 చేంజ్ చేయగలిగితే ఆయనకు డెఫినెట్గా ఇట్ విల్ బి ద 45-50 వస్తుండే. ఏమాత్రం ఇవాళ జగన్కి ఏం సలహా ఇచ్చిండు ఆయన, సిట్టింగ్లో చేంజ్ చేయమని కదా. ఇక్కడ కేసీఆర్ మీద సిట్టింగ్ల మీద ఎంతైతే వ్యతిరేకత ఉండేనో, కేసీఆర్ మీద ఊరు వాళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తేంది, లేకపోతే ఏందమ్మా మన వైట్ కాలర్ పీపుల్, మీడియాకు, ఎన్జిఓలకు, తర్వాత యూనియన్ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ కావాలి. ఊరోళ్ళకు ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఎందుకమ్మా, వాళ్ళకు పథకాలు అమలైన సంక్షేమ పథకాలు. ఇక్కడ ఇలా హైదరాబాద్ ఏదైతుందో ఒక షేప్,
ఎక్కడ లా అండ్ ఆర్డర్ కానీ భూ కబ్జాలు కానీ గుండాయిజం జరిగిందా అమ్మా? తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి మీద ఒకటి జరిగిందా? దాని రిజల్టే ఓటింగ్ కదమ్మా. 30, 40, 50 వేలతో గెలిచింది కదా. సిటీలో పరిస్థితి చూస్తే హారిబుల్గా మీకు తెలుసు కదా. సో ఇది పరిస్థితి. నేనేమి బేషరం కాదు. హేమా ఎమ్మెల్యే ప్రధానమంత్రి లెక్క తప్పింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఓడిపోయింది కదా. ఇప్పుడు గెలిచింది చెప్పింది సీట్లు వస్తామని. అంతకుముందు ఓడిపోయింది కదా. మున్సిపల్ చెప్పారు కదా, వాళ్ళు దుబ్బాక చెప్పారు కదా, హుజరాబాద్ చెప్పారు కదా, ఆయన పీసీ చేయనక మునుగోడు చెప్పారు కదా. అలాగే ఇందిరాగాంధీ చెప్పారు కదా, రాహుల్ గాంధీ చెప్పారు కదా, ముఖ్యమంత్రులు గలాడ్ చెప్పాడు కదా, ఏఐసిసి నాయకులు చెప్పారు కదా. సో ఇవన్నీ వాళ్ళే ఓడిపోయారు కదా. మా రాహుల్ గాంధీ ఓడిపోయారు కదా, ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా, రామారావు గారు ఓడిపోయింది కదా. అంతకంటే నేను అది కాదు కదా. నేను 6 నెలల ఎమ్మెల్యే తొట్టి గ్యాంగ్ అంటున్నాను. తొట్టి గ్యాంగ్ నాది ఏదైతుందో ఇది మాట్లాడారనేది ఏదైతుందో విశ్లేషణ చేయడం కాదు. మంచి మంచి మేధావులది. వేల కోట్ల బెట్టింగ్ ఇవ్వాల. మధ్యప్రదేశ్ అండ్ మన మన ఇదేంది మన ఛత్తీస్గఢ్ 2 రిజల్ట్ ఏదైతుందో వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. అన్ని సర్వేలు ఫెయిల్. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అన్నారు, రిపీట్ ఛత్తీస్గఢ్ అన్నారు, రాజస్థాన్ పోతుంది అన్నారు. ఇక్కడ లాస్ట్ వరకు ఏదైతుందో కాంగ్రెస్ 60 దానికి ఇచ్చారు ఈక్వల్గా. అంటే 58, 60 ఇట్లా వచ్చింది లాస్ట్ 2 రోజుల ముందు వరకు. కానీ ఏదైతుందో ఆ 2 స్టేట్లకు ఉల్టా అయింది కదా. అన్ని సర్వేలు కదా. ఏ ఒక్క సర్వే అయినా ఏదో 1-2 తొట్టి సర్వేలు. బట్ ఇవన్నీ మనం ఏదైతుందో నేను అంతకంటే మేధావిని కాదు. జస్ట్ 6 months ఎమ్మెల్యే, 6 months 27 days. నా దాన్ని మీరు అంత అడగడం బాగుండదు. నాకేం బేషరం లేదు. హేమా హెడ్డీలు సర్వే ఎగ్జిట్ పోల్ 95లో జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్లో ఎగ్జిట్ పోల్ ఎన్డీటీవీ ప్రణాబరాయ్ దానికి వ్యతిరేకంగా నేను 2 లక్షలు పెట్టి కట్టిన బీజేపీ శివసేన వస్తుందని. ఎగ్జిట్ పోలింగ్ అయినాక దానికి ఉల్టా అయింది. 95 అంటే ఎప్పుడు 28 సంవత్సరాల కింద పెట్టి కట్టిన నేను. 78లో పెట్టి కట్టిన. మొన్న 2009లో కట్టినాం. అట్లే ఆంధ్ర సీట్లు 15 ఏదైతుందో 27,30,00,000 కట్టిన గుంటూరులో అని. ఏది దీని పేరేంటి మన 15 సీట్లు వస్తాయని 18లో. ఎక్కడ మన ఆంధ్రలో మన బై ఎలక్షన్ అయింది కదమ్మా. అక్కడ 2 ఓడిపోయి ఇక్కడ కదా 15కు. ఏది బై ఎలక్షన్స్ కదమ్మా. 17 అక్కడ రాజీనామా చేసి ఇక్కడ సురేఖ చేసింది కదా. సో ఇవన్నీ పోయినసారి. ఇప్పుడు నేను బీజేపీ 5 సీట్లు ఈజీగా వస్తాయని చెప్పేది అవుతుందో అవి బెట్ దాదాపు 25, 10, 35 లక్షలు కట్టాను బెట్టు. నేను కాంగ్రెస్ మీద కానీ బీఆర్ఎస్ మీద బెట్ కట్టలేదు. 35 lakhs అంతే. ఎందుకంటే లాస్ట్లో చూసినప్పుడు రేటింగ్ ఆఫ్ పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. బీజేపీ 5కు దొరికారు నాకు. 5 ఓన్లీ 5 సీట్స్. ఎంత వచ్చినాయమ్మా? 8 వచ్చినాయి కదా. 8 వచ్చినాయి కదా. నేను ఎక్సర్సైజ్ చేసుకొని 10, 1, 25, 35 lakhs గెలిచాను నేను. బీజేపీ 5 సీట్స్. ఓపెన్గా చెప్తున్నా, నాకేం భయం లేదు. అందులో మీరు అన్నట్టు కాంగ్రెస్కి సంబంధించి నామినేషన్స్ కాకముందు, ఆ లిస్ట్ అనౌన్స్ కాకముందు మీరు చెప్పిన విషయం అది. అంతే కాకముందు కదమ్మా. కాకముందు చెప్పాం కదా. అదే 32 మందికి రాకపోతే ఎక్కడ వస్తుంది చెప్పండి. ఎలా ఉండేది? తుమ్మల గారు లాస్ట్ వచ్చారు కదా, వివేక్ వెంకటస్వామి లాస్ట్ వచ్చాడు కదా. లాస్ట్ నామినేషన్ స్టార్ట్ అయినాక వచ్చాడు కదా రామచంద్రుడు. సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి పేర్లు చెప్పాలంటే. రైట్. సో చూద్దామండి తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి. 6 గ్యారెంటీల అమలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు సాధ్యమవుతుంది, దానికి ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.